ఈ దివ్యాంగులకు సంబంధించి నిజంగానే ఈ ఆదేశాలు వచ్చినట్లేనా? అన్ని పత్రికల్లో అయితే కనపడలేదు, వస్తే మంచిదే. జగన్ గారు చెప్పినట్లుగా చంద్రబాబు గారు నిత్యం మోసం చేస్తున్నట్లేనా తిలక్ గారు? చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల విషయంలో ఆయనకి ఒక విషయం అండి, ఏ పథకమైనా కానీ పేదల విషయంలో ఆయనకి భిన్నాభిప్రాయం ఏం లేదు. ఆయన మొట్టమొదటి నుంచి పేదలకి సంక్షేమ పథకాలు అందించడం వ్యతిరేకం. ఆయన ఈ పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాల్లో దివ్యాంగులతో సహా వాళ్ళకి కొన్ని కండిషన్లు పెడతారు. ఆ ఆంక్షలో ఎంత దారుణంగా ఉంటాయంటే వాళ్ళ జీవన స్థితిగతులను మార్చివేసే పరిస్థితికి దారి చేస్తుంది. అదే కోట్ల రూపాయల సంపద ఉండి వ్యాపారస్తులుగానో పారిశ్రామికవేత్తలుగానో చలామణి అవుతున్న వాళ్ళకి మాత్రం రాయితీలు ఇస్తూ ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఆయనకి డబ్బున్న వాళ్ళ మీద సానుభూతి, డబ్బు లేని వాళ్ళ మీద వెగటు. ఇది నిత్యం ఆయన అప్పుడు కాదు, రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన మనసులో మాటలు కూడా ఇవే రాసుకున్నారు. దీనివల్లనే ఈ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో పేదల పట్ల సంక్షేమం పట్ల అయితే ఇవాళ చెప్పుకోవచ్చు, ఆయన సంక్షేమం దేశంలోకి నేనే గొప్పగా చేస్తున్నాను అనేది చెప్పుకున్నారు. ఒకటి. రెండోది, ఇళ్లకెళ్ళి పెన్షన్ ఇస్తున్నా అనేది ఒక మాట చెబుతున్నారు. ఇళ్లకెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది ఎవరు ప్రవేశపెట్టారు? అది ఆయన ఏంటంటే ఇక మీడియా చేతిలో ఉంది కాబట్టి ఇక ఆయన ఒక మాట చెప్పడం, దాన్ని చిరువులు పరువులుగా ప్రచారం చేయడం. కానీ దివ్యాంగుల విషయంలో మానవతా దృక్పథం కూడా లోపించింది. వాళ్ళు ఆందోళన చేస్తే ఏమైనా రాష్ట్రానికి ఏమైనా నష్టం వస్తుందా, లేకపోతే ఏమైనా ప్రమాదకర పరిస్థితులు ఏమైనా వస్తాయా, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా, పోలీసులు ఎందుకు అలా బిహేవ్ చేయటం, అది అర్థం కాదు. కనీసం ఒక మంత్రి, కనీసం అన్ని శాఖలు చూస్తున్న లోకేష్ గారు అయినా వెళ్ళి దివ్యాంగుల దగ్గరికి వెళ్ళి మీరు ఆందోళన చేయొద్దు, మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో లిస్టు తీసి ఇవ్వండి అని చెప్పేసి మీకు పరిష్కారం ఇస్తామని చెప్పి చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా దివ్యాంగుల విషయంలో ఆందోళన అక్కర్లేదు, మొత్తం మేము పరిశీలిస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నాటకాలు ఆడితే ఎలా? అది దివ్యాంగుల జీవితాలతో ఆటలాడుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఇది ఒక్క దివ్యాంగులే కాదు, ఒక ఏరియా కాదు, వ్యవసాయ రంగం పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ అన్ని రంగాల్లో కూడా ఆయన ఆ వ్యతిరేకత ఎందుకు పెంచుకున్నారో ఏమిటో మరి అర్థం కాలేదు. రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన బాగా డబ్బున్న కోటీశ్వరుల పట్ల సానుభూతి, వాళ్ళకి రాయితీలు, పేదల పట్ల ఆంక్షలు, వాళ్ళ మీద కఠినమైన వైఖరి. ఇది కేసీఆర్ గారు ఆయన పరిస్థితి. రైట్. జగన్ గారు చేసిన వ్యాఖ్యలతోటి మీరు ఏకీపిస్తారు. శేఖర్ గారు మీరేమంటారు? సార్, ముఠా మేస్త్రి సినిమా చూస్తుంటారు సార్ మీరు. అందులో విలన్ ఒక డైలాగ్ ఉంటుంది సార్, ఒక ప్రాణం పోసా ఒక ప్రాణం తీసే లెవెల్ అయిపోయింది అంటాడు సార్. నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారి నైజమే అలా ఉంటుంది సార్. పబ్లిసిటీ కోసం 1000 రూపాయలు పెంచా అంటాడు సార్. నా అంతటి దాని కర్నూలు లేడంటాడు సార్. సంక్షేమం పరిచయం చేసింది నేనే అంటాడు సార్. కానీ ఇలా ఇప్పటికే 3.5 లక్షల పెన్షన్లు కోసేశారు సార్ వైఎస్ఆర్సీపీ హయాం కంటే కూడా. మళ్ళీ కొత్త పెన్షన్లు ఒక్కటి ఇవ్వలేదు సార్. ఇప్పుడు కొత్తగా దివ్యాంగులు సార్ 4.5 లక్షల మందికి పైగా దివ్యాంగుల యొక్క పెన్షన్లు కోసేయడం, ఇది నైతికమా అనైతికమా అనేది చంద్రబాబు నాయుడు గారు అంతరాత్మను ఆయన ప్రశ్నించుకోవాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఊరికే మాట్లాడలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు గరానా మోసగాడు అనే మాట యాప్ట్ టైటిల్ సార్. ఎందుకంటే సార్ దివ్యాంగులు సార్ వాళ్ళు ఏ పని చేసుకోలేక సార్, ఇంకో దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది దివ్యాంగుల యొక్క వీడియోలు చూస్తా ఉంటే సార్, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 200 పెన్షన్ వస్తుంది కదా సార్, అప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నారంట సార్ కొంతమంది దివ్యాంగులు. వాళ్ళకి ఇప్పుడు మాత్రం ఎలిజిబిలిటీ క్రైటీరియా అని వాళ్ళు మ్యాచ్ కాలేకపోయారంట సార్. అంటే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లోను వాళ్ళు అర్హులే, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో అర్హులే, మళ్ళీ ఇప్పుడు రెండోసారి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ వచ్చేసరికి అనర్హులు అయిపోయారంట సార్. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? వెన్నుపోటు కాదా? చంద్రబాబు నాయుడు గారు మీరు పొడిచేది దివ్యాంగులకి ఇది స్ట్రైట్ గా సమాధానం చెప్పాలి. అంటే లేటెస్ట్ గా మరి ఇప్పుడు ఆ ఉత్తర్వు ఆపేశారు, ఆ సర్క్యులర్ ఆపేశారని వచ్చింది కదా, అంతవరకు హర్షం ప్రకటించాలి కదా ఒకవేళ అది నిజమే అయి ఉంటే. సార్ నిజంగా ఆ సర్క్యులర్ ఆపేసి ఆ దివ్యాంగులకి మేలు చేకూరిస్తే అందరం కూడా హర్షం వ్యక్తం చేయాల్సిందే, మంచి ప్రభుత్వం అనాల్సిందే. కానీ అలా కాకుండా
ప్రకటనలకే పరిమితమైతే మీరు సెర్ఫ్ గురించి మాట్లాడారు సార్, మరి మెప్మా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు సార్? ఓహో, అదొకటి ఉంది సెర్ఫ్ అనేది ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలను నేరుగా అందించే పథకం. మరి పట్టణ ప్రాంతాల్లో దివ్యాంగులు ఉన్నారు, మరి అక్కడ మెప్మా కదా ఇవ్వాలి. మెప్మా నుంచి ఎందుకని చెప్పి ఈ రోజు వరకు ప్రకటన లేదు. ఖచ్చితంగా సార్ ఇది కూడా డైవర్షనే. ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు తీవ్రతరంగా ఉన్నటువంటి ఆందోళనని కొద్ది రోజుల పాటు తొక్కి పెట్టడం కోసం ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఏదైతే సకల శాఖలకి మంత్రిగా ఉంటున్నటువంటి లోకేష్ గారు కానీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మరి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మరి అలా కాకుండా లీకులు ఇచ్చుకుంటూ దివ్యాంగులు సార్ వాళ్ళ వల్ల ఏ శాంతి భద్రతలకు లోపం వేకులుతుంది, అవును, వాళ్ళ వల్ల ఏ శాంతి భద్రతలు పోతా ఉన్నాయి సార్, వాళ్ళ మీద పోలీసుల దమనకాండ ఏంటి? సో ఈ ప్రభుత్వం దివ్యాంగుల యొక్క ఉసురు కొట్టుకున్నటువంటి ప్రభుత్వం మట్టిలో కలిసిపోక తప్పదు సార్. మట్టిలో కలిసిపోవాల్సిందే. దారుణం సార్. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో పెన్షన్ రావడం ఏంది, ఇప్పుడేమో వాళ్ళు అనర్హులు కావడం ఏంటి సార్? అప్పుడు ఇచ్చింది గవర్నమెంట్ డాక్టర్లే, ఇప్పుడు ఇచ్చింది గవర్నమెంట్ డాక్టర్లే. మరి ఆ గవర్నమెంట్ డాక్టర్లు దొంగలా? అంటే మన క్యాబినెట్లో క్రిమినల్ కేసులు పెడతాము మీరు కనుక తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తే వాళ్ళకి తేడా వస్తే అని చెప్పి అన్నారని భయపడి డాక్టర్లంతా మాకెందుకు వచ్చిన గొడవని వాళ్ళకి అర్హత లేని విధంగా సర్టిఫికెట్లు ఇచ్చారని కథనాలు వస్తూ ఉన్నాయి. మరి ఏం జరిగిందో ఒక్క విషయం సార్, మనం గమనించాం సార్. ఒక్క నిమిషం తిలక్ గారు చెప్పండి. రెండు కాళ్ళు కూడా వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులు మీకు చంద్రబాబు నాయుడు గారికి కనిపించట్లేదా? ఓకే, ఒక్క నిమిషం తిలక్ గారు చెప్పండి. కేఎస్ఆర్ గారు, డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికేట్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. ఎక్కడో ఏ ప్రభుత్వం అయినా ఒకటో రెండో ఉంటాయి, లేకుండా ఉండవు. అలా అనుకుంటే గుండెకి చిల్లు పడింది అని చెప్పి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారి సర్టిఫికేట్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. డాక్టర్ కూడా అంటే చిల్లు అనే పదం కరెక్ట్ కాదనుకుంటా. చిల్లు అని కాదు, హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పినట్టున్నారు, కానీ చిల్లు అనే పదం వాడటం కరెక్ట్ కాదు. అదే సార్, నేను అంటే ఆ తెలుగు భాషలో చెప్పాను, అది వాళ్ళకి ఇష్టం కాబట్టి. అది హార్ట్ ప్రాబ్లం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇచ్చాడు. అవును, ఇంకా చాలా వస్తే కూడా వెరిఫై చేయాల్సి వస్తుంది. అది సరే, అంత ధైర్యం ఎవరికి ఉంది? ఇప్పుడు ఎవరు చేయగలుగుతారులే. కానీ అసలు ఇక్కడ సమస్య ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రి సర్టిఫికేట్ ఎలవ్ చేయొచ్చా లేదా అనేది కూడా డిబేటబుల్ పాయింట్గా ఆ రోజుల్లో వచ్చింది. సరే, అయినా కూడా ఆయనకి అది నడిచింది కదా. మిగతా వాళ్ళకి అందరికీ వర్తిస్తుందో లేదో తెలియని పరిస్థితి. రైట్, ఓకే, కంప్లీట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి అయితే ప్రైవేట్ వైద్యులు ఇచ్చిన సర్టిఫికేట్ యాక్సెప్టబుల్ సార్. దివ్యాంగులకు మాత్రం గవర్నమెంట్ వైద్యులు ధృవీకరించినటువంటి సర్టిఫికెట్స్ మొత్తం ఈ రోజు అనర్హతగా మారిపోయాయి సార్. సో చంద్రబాబు నాయుడు గారు, మీరు దయచేసి దివ్యాంగుల విషయంలో మాత్రం మీరు ఇలాగే మొండి వైఖరితో ఉంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దివ్యాంగులకు అండగా రోడ్డు మీదకి వస్తుంది సార్. రైట్. సో జగన్ గారి వ్యాఖ్యల మీద శ్రీనివాస్ గారు మీరు కూడా స్పందిస్తారా సంక్షిప్తంగా? ఇక మిగతా అంశాల్లో కూడా వెళ్తాం సార్. ఒకటండి, తిలక్ గారు చెప్పారు, శేఖర్ రెడ్డి గారు చెప్పారు, ఈ పథకాలు అమలు చేయడం అనేది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు. పేదల పట్ల ఆయనకి ఎటువంటి ప్రేమ కానీ గౌరవం కానీ మర్యాద కానీ ఉండదు. ఆయన ఏదో ఇచ్చేవాళ్ళలాగా, వీళ్ళేదో భిక్షగాళ్ళు పుచ్చుకునే వాళ్ళలాగా ఉంటుంది ఆయన ప్రవర్తన, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇప్పుడు దివ్యాంగులు ఎప్పటి నుంచో వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు నిజంగా ఎవరైనా ఒకళ్ళారా ఉండుంటే వాటిని బయటికి తీసి ఇదిగోయా ఇన్ని ఇలాంటి తప్పుడు సర్టిఫికేట్తో తీసుకున్నారని ఏదైనా ప్రూఫ్ ఉందా ప్రభుత్వం? ఇదేమీ లేదు. వాళ్ళకి వస్తా ఉన్నటువంటి పెన్షన్ రాజకీయ ఉద్దేశంతో వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారని, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారనేటువంటి కక్ష సాధింపుతో కొంతమందికి ఈ పెన్షన్ తొలగించడం జరుగుతూ ఉంది. ఈ ఒక దివ్యాంగులకే కాదండి, మామూలు వృద్ధాప్య పెన్షన్ లో కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ పెన్షన్ తొలగించడం అనేది జరుగుతూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ కూడా ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరి పేరు అయితే చెప్తా ఉంటారో వాళ్ళకి అది తీసేయండి, పెన్షన్ తీసేయండి, ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో, నేను చెప్తానే ఉన్నా పదే గత ప్రభుత్వంలో ఆయన ఏం చేశారు? గత ప్రభుత్వంలో కూడా ఆ వైట్ రేషన్ కార్డులు
తీసేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ పెన్షన్ కూడా తీసేశారు. అలాగే ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తూ ఉంటారు. అంతేగాని ఆయనకి ఉదారంగా పేదలకి సహాయం చేయాలి, పెన్షన్లు ఇవ్వాలి, వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అభివృద్ధిలోకి తేవాలనేటువంటి విజన్ అయితే రైట్. చంద్రబాబు నాయుడు గారికి ఉండదండి. ఆయన ఎంతసేపు ఏంటంటే ధనం ఉండే వాళ్ళతో వాళ్ళతో ఎక్కువగా వాళ్ళతో వ్యవహారాలు నిర్వహిస్తూ వాళ్ళకి ఏదైనా రాయితీలు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది తప్ప అందుకే చెప్తున్నారు పేదల కదా. పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి అందుకే ప్రేమ చాలా మంది- అభిమానాలు ఉండవు. శ్రీనివాస్ గారు అందుకే కామెంట్ చేస్తున్నారు, 1000 కోట్ల లాభం వచ్చే టీసీఎస్కి 99 పైసలకి ఎకరా ఇచ్చేయటం, లులు అవును. కంపెనీకి ఆర్టీసీ స్థలం 100 కోట్ల రూపాయలు విలువైన స్థలం ఇవ్వటం, ఇవన్నీ కూడా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఏమో వీళ్ళు తీసుకునే 4000కి 6000కి వీళ్ళ మీద ఏమో ఆంక్షలు పెట్టడం, ఇది కంపారిజన్ వచ్చినప్పుడు చంద్రబాబు గారికి బాగా నెగిటివ్ అవుతుంది. అయితే ఇప్పుడు మరి ఆయన చేతిలో ఎంత ఉందో ఏంటో తెలియదులే కానీ, బట్ మీరు చెప్పినట్లుగా పేదలకి ధనికులకి ఈయన ధనికుల పక్షపాతి అనేది ఎక్కువగా వస్తూ ఉంది. ఇక అవునండి. రైట్, ఇక